విద్యా హక్కు చట్టం 2009 35/2009. ఈ యాక్ట్లో 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఉన్నాయి. ఈ టాపిక్లో మనం టీచర్ల సంఖ్య, విద్యార్థుల మధ్య ఉండాల్సిన నిష్పత్తి అనేది తెలుసుకుందాం. టీచర్ల సంఖ్య 1 to 5th క్లాసెస్కి 1:30 రేషియో. చేర్చుకున్న పిల్లల సంఖ్య 60 మంది పిల్లలకి 2 టీచర్లు ఉండాలి. 61 నుండి 90 ఉన్న పిల్లలకు 3 టీచర్లు ఉండాలి. 91 నుండి 120 ఉన్న పిల్లలకు 4 టీచర్లు ఉండాలి. 121 నుండి 150 పిల్లల సంఖ్య ఉన్న స్కూళ్ళలో 5 టీచర్లు అనేవి ఉండాలి. ఈ 150 దాటితే 5 టీచర్లు ప్లస్ ఒక హెచ్ఎం అనేది ఉండాలి. విద్యార్థి టీచర్ల నిష్పత్తి 40:1 మించకూడదు. అంటే 41 ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఉపాధ్యాయుడు అనేది యాడ్ అవుతారు. 6 నుంచి 8th క్లాసెస్కి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:35లో ఉండాలి. ఈ కింది విషయాలకు ఒక టీచర్ కంపల్సరీగా ఉండాలి. భాషలు, గణితం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రం. 1 to 5th క్లాసెస్కి పని దినాలు 200 పని దినాలు ఉండాలి. 6th నుంచి 8th తరగతులకు 220 పని దినాలు ఉండాలి. 1 to 5th తరగతులకు 8 గంటలు బోధనా గంటలు ఉండాలి. 6 నుండి 8 తరగతులకు 1000 బోధనా